నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్ల దోపిడీ అరికట్టి రైతులకు బోనస్ అందించాలి. మీడియా సమావేశంలో ఏఐయూకేఎస్ నాయకుల డిమాండ్. ఆర్మూర్లో ఆర్ఎస్ఎస్ పతా సంచాలన్. పెద్ద ఎత్తున పాల్గొన్న ఆర్ఎస్ఎస్ శ్రేణులు. లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. మీడియా సమావేశంలో భీమ్గల్ సిఐ సత్యనారాయణ. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్ను, లింగాగౌడ్లు మాట్లాడుతూ పేద ప్రజల, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని, రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీఆర్ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ ప్రజల కొరకు శ్రమిస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజా సంక్షేమ పథకాలు ఏవైనా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో ఆయనకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పేసి, అదే విధంగా నిరంతరం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి ప్రసాదించాలని చెప్పేసి ఆయన తరఫున మేము తెలంగాణ ప్రజలందరం ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. సాధకుడు అయినటువంటి మా రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రత్యేక పూజలు జరిపించి ఈ రోజు మా నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసుకున్నాం. ఆయన ఆశయాలు ఇంకా ముందుండాలా, ఇంకా 10 సంవత్సరాలు ఆయననే ముఖ్యమంత్రి ఉండాలని కోరడం జరిగింది. ఆయన చేసే ప్రత్యేక ఆకర్షణీయమైన పనులు ప్రజల కోసం, ప్రజల ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వేళ మరి ఆయన నిరంతరం ప్రజల క్షేమం కోరుతూ బడుగుహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. గత చరిత్ర ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక నిధులు కేటాయించి భారత భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో పథకాలు చేపడతా ఉన్నాడు. अच्छा खुशी से जो हमारे रेवंत रेड्डी अन्ना का बर्थडे करे, ऐसा हर साल बर्थडे करेंगे, हर साल ऐसा मिलजुल के काम करेंगे बोल के हमारे जो काउंसलर और चेयरमैन और हमारे सरपंच, एमपीटीसी, जेडपीसी सब मिलके आज हर गांव में अपना आर्मूर ने बोल के हर गांव में भी पूरे आज रेवंत रेड्डी अन्ना का बर्थडे करे। और रेवंत रेड्डी अन्ना जो कामा करे आज आर्मूर में जो कामा करे, बहुत बहुत रेवंत रेड्डी अन्ना का मैं मुबारकबाद देता हूँ. వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైతులకు దోచుకుంటున్న రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, కొన్ని రకాల ధాన్యానికి తక్షణమే బోనస్ అందించాలని అఖిల భారత రైతు ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ఏఐయూకేఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నా ప్రభుత్వం ఇవ్వకుండా చేతులు దులుపుకుందన్నారు. నష్టపోయిన రైతాంగానికి మరోవైపు ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తూ నష్టం సమకూరుస్తున్నారని, తరుగు పేరుతో 3 కేజీల నుండి 4 కేజీల వరి ధాన్యాన్ని అక్రమంగా తీసుకుంటూ రైతుల కన్నీటికి కారకులవుతున్నారని అన్నారు. 20% సైతం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కింది స్థాయి అధికారులు మాత్రం అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వానికి 320 కోట్ల రూపాయలు బకాయి పడ్డ రైస్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దేవరాం, జిల్లా అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి బావన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజన్న, కార్యదర్శి దామోదర్, కిషన్, కోశాధికారి లింబాద్రి తదితరులున్నారు. దళారీలు ఆశ్రయించొద్దంటే 25 క్వింటాలు నువ్వు తీసుకోవాలి. మేము డిమాండ్ చేయడం వల్ల
25 క్వింటాల అనుమతి వచ్చిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు పత్తికి అదే నిబంధనలు పెట్టారు. పత్తిని కూడా నిన్న నాక మార్కెట్లో ఉన్నదాన్ని ఇవాళ మేము పత్తికి 12 క్వింటాలు తీసుకుంటాం, మేము తీసుకోమంటే మిగతా పత్తి ఏం కావాలి? అందుకని ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి కాబట్టి మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి గుర్తు చేస్తూ 500 రూపాయల బోనస్ గతంలో ఎగ్గొట్టారు చాలా మందికి. ఈ సంవత్సరం కూడా కొద్ది మందికి మాత్రమే దాదాపు 2,90,000 మెట్రిక్ టన్నులు ఇవాళ కొనుగోలు చేస్తే 48 కోట్ల రూపాయల బోనస్ పడింది. చాలా 10% కూడా కాదు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని అంటే 2,90,000 మెట్రిక్ టన్నులు కొంటే డబ్బులేమో 460 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు బ్యాంక్ లో పడితే బోనస్ మాత్రం 40 కోట్లు మాత్రమే పడుతుంటే నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు? క్వింటాలకు 500 రూపాయలు చొప్పున లెక్కేయండి. అందుకని మేము ప్రతి కొనుగోలుదారుకి ఇవ్వాలనే దొడ్డు రకమైన ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అందుకు లారీకి డబ్బులు చెల్లించాలి. ఈ రకంగా ఇవన్నీ ఎవరి మీద పడుతున్నాయి? మళ్ళీ రైతుల మీదనే వేస్తున్నారు సొసైటీలు కూడా. ఇప్పటికైనా చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే తడిసిన ధాన్యం కానీ లేదు మొలకలు వచ్చిన ధాన్యాన్ని కానీ మేము కొంటామని చెప్పి ఆ ధాన్యాన్ని కూడా వీళ్ళు కొనే పరిస్థితి లేదు. ఒకవేళ కొన్న 5 కిలోలు 6 కిలోలు 7 కిలోల తరుగు కిందికి తీసుకొని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పథ సంచాలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ కమాన్ నుండి పెద్ద బజార్ పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు, అదేవిధంగా పెర్కిట్ కుక్కల గుట్ట నుండి పెర్కిట్ చౌరస్తా మామిడిపల్లి చౌరస్తా మీద అంబేద్కర్ చౌరస్తా వరకు పథ సంచాలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీగా జంబి హనుమాన్ వరకు పథ సంచాలన్ నిర్వహించి జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో సభను ఏర్పాటు చేశారు. అనంతరం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంచాలకులు తదితరులు ఉన్నారు. అనైక్యతను పారద్రోలి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి హిందుత్వం ఉందో ఆ హిందుత్వాన్ని బలోపేతం చేస్తూ జాతీయ భావాలు నిర్మాణం చేస్తూ ప్రతి వ్యక్తిలో దేశభక్తిని, ఈ యొక్క దేశం పట్ల మాతృభూమి పట్ల భక్తిని, సేవా భావాన్ని పెంపొందించేటువంటి ఒక వ్యక్తుల నిర్మాణం కొరకు సంఘాన్ని పరంపొందిన డాక్టర్జీ 100 ఏళ్ల కింద ప్రారంభం చేశారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి సంఘము కొద్ది మంది పిల్లలతో ప్రారంభమైనటువంటి సంఘము మరి ఈ రోజు దాదాపు 1,00,000 గ్రామాల్లో నిత్య శాఖలతో, అదేవిధంగా దాదాపు 50 లక్షల మంది స్వయం సేవకులు మరి నిరంతరము ఈ 100 ఏళ్లుగా ఈ దేశానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మన ధర్మానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నిరంతరం కూడా నిలబడి ఈ దేశాన్ని, మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ ఈ దేశమే తల్లిగా భావిస్తూ తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ పనిచేస్తున్నటువంటి స్వయం సేవకులు ఈరోజు 100 ఏళ్లుగా మనకంటే పూర్వీకులు డాక్టర్జీ నుంచి మొదలుకుంటే, గురూజీ నుంచి మొదలుకుంటే లక్షలాది మంది ఈ రోజు వాళ్ళ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో వృత్యంతర శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృశ్రీ పబ్లిషర్స్ సవిత పాఠశాల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్, గణితము, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రాలలో మెలకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్, అకాడమీ ఇన్ఛార్జ్ అతోఫా నౌసీన్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మెండోరా పోలీస్ వారి ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా పోచంపాడు గ్రామంలో వాలీబాల్ టోర్నమెంటును నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, మెండోరా ఎస్ఐ సుహాసినిల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ పోటీలలో అమ్మాయిలు మరియు అబ్బాయిల జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏసీపీ మరియు సీఐలు మాట్లాడుతూ యువతకు పోలీసుల అమరవీరుల గురించి మరియు మత్తు పదార్థాల వలన కలిగే దుష్ప్రభావాలు మరియు ఆటల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియజేశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులతో సత్కరించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్కు వివిధ ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రాండ్ పేరెంట్స్ వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ముఖ్య అతిథులు అల్జాపూర్ గంగాధర్, అల్జాపూర్ దేవేందర్లు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని, అందుకే వారిని గౌరవపూర్వకంగా చూసుకోవాలని, సంతోషంగా ఉంచాలన్నారు. గ్రాండ్ పేరెంట్స్ కుటుంబానికి మూల నిధి వంటి వారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహస్వామి, ఉపాధ్యాయులు, గ్రాండ్ పేరెంట్స్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ మదిలో కూడా అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. పురాణాలకు సంబంధించిన కథలు ఉంటాయి వాళ్ళ దగ్గర, నైతిక విలువలకు సంబంధించిన కథలు ఉంటాయి, మానవీయ విలువలకు సంబంధించినవి, ఐచ్ఛిక విలువలకు సంబంధించినవి, ఎన్నో రకమైన నీతి కథలు కూడా అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర, తాతయ్య దగ్గర ఉంటవి. నేను నేర్చుకున్నా. మీరు కూడా అలాగే ఒక గ్రంథాలయం లాగా మీరు మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి వాళ్ళకు చక్కని విజ్ఞానాన్ని అందిస్తున్నారు. దీంట్లో ఒక తేడా ఏంటంటే మీరు కూడా పసిపిల్ల వాళ్ళలాగా వాళ్ళ మనసులో పరకాయ ప్రవేశం చేసినట్టుగా వాళ్ళ మనస్సుని అర్థం చేసుకొని వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా మీరు కూడా ఒక చిన్న పిల్లల్లో మారిపోయి ఈ విలువలకు సంబంధించినటువంటి కథలు కానీ, విషయాలు కానీ, మంచి విషయాలు ఇవన్నీ మీరు చెప్తున్నారు. కాబట్టి ఎవరి గోడ వాళ్ళు బిజీ లైఫ్ అయిపోయింది. పిల్లలతో స్పెండ్ చేయడమే జరగదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళారా, వచ్చారా, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కొడుకు స్కూల్కి, కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి బయటికి. వాళ్ళకి పేరెంట్స్ అనేది తెలియాలంటే ఒకప్పుడు బాగుండేది. ఎవరి పిల్లలనైనా కూర్చోబెట్టి చదివించటం మా తాతగారు హయాంలో, మా హయాంలో అలా జరిగింది. ఇప్పుడు అది లేదు, కొంచెం బాధగానే ఉంటుంది. ఎవరైతే వృద్ధులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుపోయి ఈ లాలన వృద్ధాలయం మన దగ్గర ఉన్నటువంటి వృద్ధాశ్రయంలో పెడుతున్నారు. కాబట్టి చాలా బాధగా ఉంటుంది. ఎందుకు వస్తున్నాం అనేది కోడళ్ళ దగ్గర కానీ, మా బిడ్డల కూతుళ్ళ దగ్గర కానీ, మా కొడుకుల దగ్గర కానీ, మా అల్లుళ్ళ దగ్గర కానీ మార్పు వాళ్ళ దగ్గర రావాలని ముందుగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ విషయాన్ని చాలా మంది అంటే మా బాధ్యత కాదు అనేది అనుకుంటూ ఉంటారు. 50% కొడుకు కోడళ్ళ మధ్యనే ఈ బంధాన్ని ఏర్పరచుకొని మరి వాళ్ళు మా తల్లిదండ్రులు, వీళ్ళు మా తల్లిదండ్రులు అనే భావన ముందు పెంచుకోవాలని అనుకో. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాపంత డివిజన్ కార్యదర్శి దేవరాం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రైతాంగ పోరాటాలు, కార్మికుల హక్కుల కోసం, పేద ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారిని స్మరించుకుంటూ ఆశయాల సాధనలో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు తదితరులున్నారు. ఇలా మనం ఆర్మూర్ పోవాలనుకుంటే ఎట్లా పోవాలనే తోవలు 4 తోవలకి ఒకవేళ లేదనుకో మనం ఎక్కడికి పోలేము. అట్లా ఈ దేశంలో గరీబోళ్ళ రాజ్యం రావాలా, ఉన్నగళ్ళ రాజ్యమే నడుస్తున్నది. ఈ రాకేష్ రెడ్డి ఎప్పుడన్నా ప్రజల కోసం పనిచేసిండా? మన దగ్గర అరవింద్ గారు ఎవరి కోసం పనిచేసిండా? చేయలే. వాళ్ళంతా కూడా బాగా డబ్బులు సంపాదించుకున్నారు, మనందరి ఇల్లు ముంచి. ఆ డబ్బులతోనే ఓట్లలో పోటీ చేస్తున్నారు, తాగిపిస్తున్నారు, తినిపిస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, ఓట్లలో గెలుస్తున్నారు. ఇప్పుడు లీడర్లు అయిపోతుంది. ఇలాంటి లీడర్లు ఎంత కాలం అయితే ఉంటారో అంతకాలం మన బతుకులలో వెలుగు రాదు. చీకట్లనే మనం ఇట్లనే బతకాలి. ఈ చీకటి బతుకులు కాదు, వెలుతురు బతుకులు కావాలి మనకు. మనం అందరి లెక్కనే మేము మనుషులమే అని తలెత్తుకొని తిరిగే విధంగా, మన ఆత్మ గౌరవం నిలబడే విధంగా మనం ఉండాలని చెప్పేదే మన అన్నల పాట.
మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలుపుతున్నాము. బడుగు బలిగిన ఆశాజ్యోతి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రజలకు ఎంతో సేవ చేస్తూ పేద ప్రజల కోసం, బడుగు బలిగిన వర్గాల కోసం ఉన్నంతటువంటి సేవలు అందించాలన్న తృప్తితో ఉన్నటువంటి నాయకుడు. తనకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. అమాయక వినియోగదారులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తామని అబద్ధాలు చెప్పి లక్కీ డ్రా, బంపర్ డ్రాల పేరు చెప్పి మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలో రియాల్టర్లు, వాహన షోరూం వాళ్ళు, ఇతర దుకాణాల వ్యాపారులు కొందరు వినియోగదారులను మోసం చేసేందుకు లక్కీ, బంపర్ డ్రాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు ఎస్ఐ సందీప్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తమ అమ్మకాలను విచ్చలవిడిగా పెంచుకోవడానికి ఈ డ్రాల పేరిట మోసం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలోని మోర్తాడ్, కమ్మర్పల్లిలో ఇలాంటి డ్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి లక్కీ, బంపర్ డ్రాలు నిర్వహించినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. డ్రా నిర్వాహకుల మాయమాటలకు మోసపోవద్దని అన్నారు. ఒక్కొక్కరి దగ్గర 2000, 3000 ఇట్లా లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకు ఆ ఫ్లాట్ ఇస్తామని, రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ మధ్యలో కొత్తగా ఇక్కడ జరుగుతున్నట్టు మనకు సమాచారం అందింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు యాక్చువల్గా మనకు ఈ స్టేట్లో ఉన్నటువంటి పాలసీ, మన చట్టం ఏదైతే ఉందో లోకల్ చట్టం ప్రకారం ఈ లక్కీ డిప్లు, లక్కీ డ్రాలు తీయడము, ఈ బంపర్ డ్రాలు తీయడం ఇదంతా నేరము, ఇక్కడ నేరముగా భావించబడుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ సమాచారం ఇవ్వండి. దాని మీద తక్షణం మేము కూడా చర్యలు తీసుకుంటాము. చర్యలు తీసుకొని వాళ్ళ మీద నేరము మోపి వాళ్ళను చేయడం జరుగుతుంది, వాళ్ళ శిక్షార్హులను చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కస్టమర్లకు కూడా, అంటే ఎవరైతే ఈ లక్కీ డ్రాలలో మోసపోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే అమాయక ప్రజలు ఇలా ట్రాప్ కాకండి. వాళ్ళు చాలామంది మోసం చేసి మిమ్మల్ని మధ్యలోనే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక మనిషికి ఇప్పుడు దాదాపు ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ అని చెప్తారు. దానిలో 50 మంది కాగానే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడము, ఇక్కడ నుంచి ఐపీలు పెట్టడము, ఇదంతా నేను లాస్ అయినా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా వాళ్ళు ప్రజలను మోసం చేస్తారు. కాబట్టి మీరు కూడా అలర్ట్ ఉండండి. మనకి ఎట్టి పరిస్థితుల్లో మన స్టేట్లో ప్లస్ దట్టు మన నిజామాబాద్ డిస్టిక్లో మాత్రం మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మీ లక్కీ డ్రాలు అనేటి ఇవన్నీ ఇల్లీగల్. కాబట్టి మీరు జనాలు కూడా దానిలో ట్రాప్లో పడకుండా మీరు చేయండి. ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే కూడా ఇమీడియట్లీ రిటర్న్ తీసుకోండి. దాని మీద కూడా మేము పరిశీలిస్తున్నాము. ఎవరైతే పెట్టిరో వాళ్ళ మీద కూడా నేరం మోపి వాళ్ళను శిక్షార్హులుగా మేము కోర్టు ముందు హాజరుపరుస్తాము అని చెప్పేసి చెప్తున్నాం. ఇది భీమ్గల్ సర్కిల్లో కూడా మనకు మోర్తాడు, కమ్మర్పల్లి ఏరియాలో కూడా ఇట్లాంటి స్కీమ్స్, ఎర్రగడ్ల ప్రాంతాలలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ కూడా రన్ అవుతున్నట్టు బయట సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మేము తెప్పించుకొని దాని మీద చేస్తాం. కమ్మర్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుంకెట రవి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి గ్రామాన పాదయాత్ర చేసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రైతులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పాలెపు నర్సయ్య, శ్రీనివాస్, దేవేందర్, ప్రవీణ్, గణేష్, కిషన్, మల్లయ్య, పాషా, అజహర్, శ్రీనివాస్, నాగరాజ్, శేఖర్, అరవింద్, రంజిత్, డాక్టర్ నరేష్, రాజేశ్వర్, నరేందర్, నడిపి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మన ప్రాంతంలో మన కమ్మర్పల్లి మండల కేంద్రం నుండి ఏరియట్ల వరకు కూడా పాదయాత్రలో పాల్గొని వివిధ సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేయడం జరిగింది. దానిలో భాగంగా గత ఎన్నికలలో మంచి మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు తీసుకోవడం జరిగింది. రైతులకు, మహిళలకు, యువకులకు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాబోయే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు చెందే విధంగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరం ఆయన బాటలో నడవాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇంకో 5 సంవత్సరాలే కాదు, ఇంకో 10 సంవత్సరాలు కూడా సంవత్సరాల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని ముప్కాల్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పథకాలకు రూపం తేనున్నారని చెప్పారు. అలాగే ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ముప్కాల్ మండల కేంద్రంలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల పాలనలో 6 గ్యారంటీల అమలు దాదాపుగా పూర్తయింది. భవిష్యత్తులో ఇంకా 3 సంవత్సరాల పాలనలో మిగిలిన ఉన్నా కానీ ఆ గ్యారంటీల్ని కూడా ఖచ్చితంగా అమలు చేసి మళ్ళా ఇంకో 5 ఏళ్ళు కూడా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు మళ్ళోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పి మేము ముక్కల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇలా ముప్కాల్ మండల కేంద్రంలో మేము ఘనంగా ఇలా జన్మదిన జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు పేదలకు సన్నబియ్యం ఇచ్చి, సన్నబియ్యమే కానీ కరెంటు బిల్లే కానీ ఇలా ప్రతి ఒక్క సిలిండరే కానీ 6 గ్యారెంటీ అమలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళ పేద ప్రజల గుండెల్లో ఇలా ఉచిత బస్సే కానీ మన ముఖ్యమంత్రిగా నిలిచిపోయిండు. ఇలా వాళ్ళందరి ఆశీస్సులు కూడా మన ముఖ్యమంత్రి గారికి ఈ జన్మదిన సందర్భంగా ఈ పేద ప్రజలందరి ఆశీస్సులతోని మళ్ళీ ఈ 3 ఏళ్ళు కూడా దిగ్విజయంగా ముఖ్యమంత్రి పదవిని పూర్తి చేస్తూ మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కూడా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఉండాలని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సమన్వయ పాలన కొనసాగిస్తున్నారని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని నందిపేట మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హయాంలో ప్రతి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొని రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మండల కేంద్రంలో మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినయన గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ప్రజానాయకుడు, రైతు పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ముఖ్యంగా ఎస్సీ బిడ్డలకు 42% రిజర్వేషన్ కోసం భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి మా యనుమల రేవంత్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకలు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు రైతులు కానీ, ఇటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నటువంటి నిరుపేదలే కానీ, ఇటు ఉచిత బస్సులు ప్రయాణిస్తున్నటువంటి మహిళలే కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క నిరుపేద, మధ్యతరగతి, ఈరోజు ఉద్యోగం పొందినటువంటి నిరుద్యోగులు కూడా చాలా సంతోషంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్ల దోపిడీ అరికట్టి రైతులకు బోనస్ అందించాలి. మీడియా సమావేశంలో
ఏఐయుకేఎస్ నాయకుల డిమాండ్. ఆర్మూర్లో ఆర్ఎస్ఎస్ పతా సంచాలన్, పెద్ద ఎత్తున పాల్గొన్న ఆర్ఎస్ఎస్ శ్రేణులు. లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. మీడియా సమావేశంలో భీమ్గా సిఐ సత్యనారాయణ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.